ఇప్పుడు రతన్ టాటా గారు పూర్వీకులు ఈ ఈ ఇరాన్ దేశం నుంచి పర్షియా సామ్రాజ్యాలను వదిలి మన భారతదేశం ఎలా వచ్చారో అనేది మీకు చెప్తాను. మీరు మా గుజరాతీ సాంప్రదాయాలను పాటించాలి, మా భాషలు నేర్చుకోవాలి అని షరతు అయితే విధించారు. సో ఇలా భారతదేశానికి వలసదారులుగా వచ్చిన పర్షియన్లు ఈ అపర కుబేరులుగా, సంపన్నులుగా, డబ్బున్న వాళ్ళుగా ఎలా ఎదిగారు అంటే, కాకపోతే నీలాంటి కోన్కిస్క గొట్టంగాలు, నాలాంటి కోన్కిస్క గొట్టంగాలు చరిత్రలో ఎప్పుడైనా వచ్చి అరే మీది కాదు మాది కాదు ఎవరో ఇచ్చింది మీరు అనుభవిస్తున్నారని అంటారని వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే, ఈ దేశానికి వలసగా వచ్చాం, మమ్మల్ని ఇంత సంపన్నులుగా చేశారు, ఇంత భూములు ఇచ్చారు, మమ్మల్ని ఇంత కోటీశ్వరులు చేశారు, ఇంత అధికారం ఇచ్చారు, సో మేము ఈ దేశానికి ఏమి ఇచ్చినా రుణం తెచ్చుకోలేమని చెప్పి వాళ్ళ సంపాదన అంతా ఫర్సీలు భారతదేశానికి తిరిగి అయితే వెనక్కి ఇచ్చడం జరిగింది. సో మీరు చూసుకుంటే ఫర్సీల్ది వస్త్రధారణ అలా ఉంటుందండి. ప్రపంచంలో ఉన్న ఈ పర్షియన్లు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే 1,00,000 మంది తేలారు. ఈ 1,00,000 మందిలో 50% మన భారతదేశం గుజరాత్, ముంబై ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి, రేపటి వీడియో మిస్ కాకండి. నెక్స్ట్ వీడియోలో మీకు దేవుణ్ణి చూపించబోతున్నాను, మిస్ కాకండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాషన్ ఇరాన్. సో ఇప్పుడు మనం కాషన్ సిటీని ముగించుకొని రతన్ టాటా గారి తాతగారు ఊరు ఏది మనం వెళ్తున్నాం. టాటా గారు హిందువులు కాదు, వాళ్ళు జోటనిస్టు. చాలా విశేషాలు మాట్లాడుకోవాలి, బస్సు వెళ్ళిపోతుంది, లెట్స్ గో. ముందైతే లైక్ కొట్టండి. బస్సు చాలా బాగుంది, నీట్గానే లగ్జరీగానే. ఇరాన్ అందరూ అనుకుంటారు ఎడారని, కాదు మంచు అండి. మంచు విపరీతంగా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. దారి పొడుగునా మంచే. రతన్ టాటా గారి తాతగారు ఊరు చాలా దూరం అనమాట. మధ్యలోని ఇస్ఫహాన్ అనే ఒక రాజధాని, ఒకప్పుడు రాజధాని ఇరాన్ దేశానికి సో వచ్చింది. సో నేను దిగిపోయాను. సో పొద్దున్న ఇప్పుడు 10 అవుతుంది. అవును చెప్పడం మర్చిపోయాను, ఈరోజు రథసప్తమి. అది ఆరోగ్య ప్రదాత సూర్యదేవుని ఇది పండగ నాకు చాలా ఇష్టం అనమాట. రోజు నేను ప్రార్థిస్తాను, గుళ్ళు ఏమి ఉండవు కదా, రోజు సూర్యుడికి ఒక మొక్కు మొక్కుతాను, ఆరోగ్యం మాత్రమే ఇవ్వండి, మిగతావన్నీ నేను సంపాదించుకుంటాను. సో ఈరోజు ఆరోగ్య ప్రదాత ఇది కాబట్టి మీ అందరికీ మంచి ఆరోగ్యం నాతో పాటు మీకు ఇవ్వాలని కోరుకుంటూ ముందు వెళ్ళి ఒకే ఒక్క రోజు ఉంటాను, హోటల్లో లగేజ్ పడేసి ఊరంతా తిరిగేసి మళ్ళీ రేపు ఇదే బస్ స్టాండ్ నుంచి మనం రతన్ టాటా గారి తాతగారు ఊరైతే వెళ్దాం. ఓకే. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నాసిక్ జువాన్ అని చాలా పెద్ద ఫేమస్ ప్లేస్ అనమాట. 8 ఎకరాల్లో కట్టారు మొత్తం ప్యాలెస్. దగ్గర ఈ 8 ఎకరాలు అటు కనబడుతున్న షాపులు, ఇటు కనబడుతున్న అన్ని షాపులే, మొత్తం బజారు ప్యాలెస్ చాలా బాగుంటుంది, చాలా ఫేమస్. అవునంటే పెద్ద బ్యాగ్ ఏదంటే 10 గంటలకు ఎవరు హాస్టల్స్ ఇస్తారు. ఆ షాపు బస్ స్టాప్లో ఒక షాప్ వాడికి ఒక 50 రూపాయలు ఇస్తే ఆ బ్యాగ్ ఉంచుకున్నాను, ఇంపార్టెంట్ బ్యాగ్ తెచ్చాను. సో మొత్తం అన్నీ తిరిగేసి రాత్రి ఇంకా బాగుంటుంది, అది కూడా చూపిస్తాను. సో మీరు చూసుకుంటే ఈ ప్యాలెస్ పెద్దది కదా, 8 ఎకరాల్లో ఉంది కదా. సో గుర్రపు స్వారీలు అయితే ఉన్నాయి, గుర్రపు రైడ్ తీసుకొని మొత్తం ఈ ప్యాలెస్ ఈ కొస నుంచి ఆ కొస వరకు తిప్పుతారు. చాలా బాగుంది. నాకు ఎక్కాలని లేదు, ఎందుకంటే మనం నడుచుకొని వెళ్తే కదా కంటెంట్ వస్తుంది. ఆ కొస నుంచి నడుచుకొని వస్తే అద్భుతమైన లొకేషన్ అయితే వచ్చింది. సో చూస్తున్నారు కదా బ్లూ కలర్ది. సో టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాం. ఓకే, చాలా బాగుందా, సూపర్ ఉంది, భలే ఉంది లోపలండి. వావ్, సూపర్ అంటే సూపర్. పర్షియన్ల ఆర్కిటెక్చరు అద్భుతంగా ఉంటుందండి. నిజంగా చూడండి ఎంత బాగుంటుందో. మన సైడ్ ప్యాలెసెస్ అన్నీ తాజ్మహల్ ప్యాలెస్లు నవాబులు కట్టినవన్నీ వీల్ టైపే. భలే ఉంది, డిజైన్ మటుకు సూపర్ కదా, అద్భుతం. నిజంగా నాకైతే భలే నచ్చింది, చాలా బాగుంది. సో ఇప్పుడు దుకాణాల విషయానికి వస్తే మీరు ఈ సందులో నుంచి వెళ్తే ఆ సందులో నుంచి వెళ్తే 2 రోజులు పడుతుంది. అంటే ఈ కొస నుంచి ఆ కొసకి వెళ్ళడానికి. అన్నీ ఎక్కువగా కుంకుమ పువ్వు షాపులు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. కుంకుమ పువ్వు చూపిస్తాను, అన్నీ లేనిదంటూ లేదు. మీకు ఒకసారి చూపిస్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్దదరా ఏంటని. సో మీ అందరికీ తెలుసు సాఫ్రాన్ అత్యధిక పండించేది ఇరాన్. అండ్ పర్షియా వాళ్ళు సాఫ్రాన్ ప్రతి దాంట్లోనే వాడతారు. ఇది ఎక్కువ 190 నుంచి 200 టన్నులు సంవత్సరానికి అయితే పండిస్తారు. అన్ని చాలా చవక, చాలా డెడ్ చీప్. అండ్ డెడ్ చీప్ అంటే చాలా చవక. సో ఇది $2 అండి, 180 రూపాయలు. సో ఇది $3 200 రూపాయలు. ఇది $4 280 రూపాయలు. ఇది $5 300 రూపాయలు. బాగుందా? చూడండి గురువుగారు కళాకారుడు, మసాలాలు ఎలా పెట్టారో, రంగురంగుల మసాలాన్ని. బాగుందా? సో ఆయన తయారు చేస్తున్నారు. ఇదంతా టీ అనమాట, టీ మెటీరియల్. ఇదంతా అన్నీ యూజ్ చేసి టీ అయితే తయారు చేసేవారు. పెద్దది, ఇంత పెద్దది, అందరూ ఇలా ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయేవారు. పెద్దది టీ, చాలా బాగుంది. అన్ని చేత్తోనే చెక్తున్నారు డిజైన్. గురువుగారు చాలా బాగుంది, హ్యాండ్ క్రాఫ్ట్ సూపర్. చూసుకోవచ్చండి ఎన్ని షాపులు, మొత్తం అలా లైన్కి వెళ్తున్న కొద్దీ అవి సొంతంతా షాపులే ఉన్నాయి, మొత్తం అన్ని షాపులే. ఇదిగో పర్షియన్లు భారతదేశం నుంచి చదరంగాన్ని అయితే తీసుకొచ్చారు ఇక్కడికి. మీరు చూసుకుంటే ఎన్ని చదరంగం బాక్సులు, కళాకారులు కదా, ఎన్ని మొత్తం ఈ కొస నుంచి ఆ కొస వరకు
ఒక డిజైన్ ఆఫ్ చదరంగం బాక్సులు. ఇవన్నీ స్వీట్స్ కాదు, ఇవన్నీ చదరంగం పిక్కలు. మళ్ళీ ఇందులోని కూడా డిజైన్స్ భలే ఉన్నాయి నిజంగా. హానెస్ట్గా చెప్పాలంటే ఈ మార్కెట్ని నా వల్ల కాదు కవర్ చేయడం, అంత పెద్దది. ఇప్పటికి 2:30 గంటలు అయిపోయింది, ఇప్పుడు 3వ గంట నడుస్తుంది, అంత పెద్దది. గుడ్ ఈవినింగ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బ్యాగ్ అన్నీ హోటల్ రూమ్లో పెట్టేశాను. లొకేషన్ బాగుందా? బ్యాక్గ్రౌండ్ ఇందాక వెళ్ళే ముందు రిజర్వేషన్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుందా బ్యాగ్, మొత్తం ప్యాలెస్ అంతా కనబడుతుంది. కాఫీ తాగేసాక మిగతావన్నీ చూద్దాం. ఓకే, లొకేషన్ మటుకు అనిపించిందండి. పోలేండి, చాలా కష్టపడినందుకు మంచి లొకేషన్ అయితే చూడగలుగుతున్నాను. చాలా బాగుంది, సూపర్. నైట్ కోసం అనమాట. ఇక్కడ ఒకే ఒక రెస్టారెంట్ ఉంది ఇక్కడ, ఇది ఒక్కటే. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని సియోపోల్ బ్రిడ్జ్ అని అంటారండి. సో ఆ వర్షాకాలంలో అయితే ఫుల్గా వాటర్ ఉంటుంది. ఈ లైమ్ స్టోన్తో కట్టారు, ఆ రోజులో కట్టారు అనమాట. లైమ్ స్టోన్తో 1500 ఆ కాలంలో కట్టారు. చాలా బాగుంటుంది. వీళ్ళకి 2 బ్రిడ్జ్లు ఉన్నాయి, ఇదొకటి ఇంకోటి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. నైట్ టైం చాలా బాగుంటుంది ఇక్కడ. బ్రిడ్జ్ పై నుంచి కూడా అందరూ నడుచుకొని వెళ్తారండి, ఈ కొస నుంచి ఆ కొస వరకు, ఆ కొస నుంచి ఈ కొస వరకు. సైకిల్ అవి చాలా బాగుంది. బ్రిడ్జ్ అయితే నిజంగా అవసరం, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే మౌంట్ సోఫియా అనే కొండ దగ్గరికి వచ్చామండి. అందరూ నైట్ టైం ఎక్కుతారు ఆ కొండకి. చాలా పెద్దది కొండ, చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను. అదిగోండి మౌంట్ సోఫియా, మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. అదిగోండి అదిగోండి, అందరూ ఎక్కుతున్నారండి, అందరూ ఎక్కుతున్నారు. బెస్ట్ హైకింగ్ ప్లేస్. నచ్చిందా? బాగుందా? ఇది 2వ ఫేమస్ బ్రిడ్జ్ అండి, కాజో బ్రిడ్జ్ అనమాట. సో ఎప్పటివరకు ఎలా ఉంది యశ్వంత్ సిటీ, మీకు నచ్చిందా? బాగుందా? సో రేపు పొద్దున్న లెగిచి రతన్ టాటా గారు తాతకి ముత్తాతకి తాతగారి ఊరు ఇది షిరాజ్ అయితే వెళ్ళబోతున్నాం. చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీ, రేపు పొద్దున్నే లెగాలి. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఇస్ఫహాన్. సో ఇప్పుడు మనం ఈ ఇస్ఫహాన్ నుంచి షిరాజ్ అనే ఊరైతే వెళ్ళబోతున్నాం. ఆ తాతల సామ్రాజ్యాలన్నీ అటు సైడే ఉన్నాయన్నమాట. చాలా లాంగ్ జర్నీ, 7 గంటలు అనుకుంటా, 7-6 గంటల జర్నీ. లెట్స్ గో. వచ్చాను లోపలికి. ఈ బస్సు కూడా చాలా బాగుంది. ఆ చిన్న అబ్బాయి బస్సు నడుపుతానని గోల. లంచ్ కోసం అయితే ఇక్కడ ఆపాడు. చుట్టూ మంచు కొండలు ఉన్నాయి. పర్షియా ఫుడ్ భలే ఉంటుందండి. వీళ్ళకి మీకు ఫుడ్ వీడియోలో చూపిస్తాను, మిస్ కాకండి, లాస్ట్లో పెడతాను. సూపర్ ఉంటుంది. మొత్తానికి వచ్చేసాను షిరాజ్ అనే ఊరికి. 7 గంటలు అన్నారు కానీ 8 గంటలు చేశారు బస్ జర్నీ. రండి హోటల్కి వెళ్ళిపోదాం. సో మొత్తానికి అయితే రూమ్కి వచ్చేసాను. 1500 రూపాయలు చవకలో దొరికింది. ఇక్కడ మీకు చెప్పాను కదా, ఆన్లైన్ ఏం పనిచేయదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఏవి పనిచేయదు. నా .comలు, booking.com ఏవి ఆన్లైన్ ఏం పనిచేయదు. మరి ఎలా సార్ బుక్ చేసుకోవడం అంటే, ఇక్కడ డైరెక్ట్గా నడుచుకొని వచ్చి అడగాలి. 4 హోటల్ తిరిగాను, ఈ హోటల్ నచ్చింది, ఇది కొనుక్కున్నాను. ఇది తక్కువలో, ఇది అపార్ట్మెంట్ 1500కి. చాలా చవక అంటే చవక. అందుకని మరి డాలర్ పడిపోయింది కదా. యాక్చువల్గా ఇది చాలా ఎక్కువ వీళ్ళకి. మీకు అర్థమవుతుందా? ఇండియా బాత్రూములు నేను ఇప్పుడు వచ్చి చూడలేదు ఈ 4 సంవత్సరాలు. ఫస్ట్ టైం ఇండియా స్టైల్లోని. ఎప్పుడు వెస్టర్నే ఉంటాయి ఇండియా స్టైల్ చాలా రోజులకి. అర్థమైంది కదా ఇప్పుడు మీకు. ఇక్కడ ఎకనామీ పడిపోయిందండి. టూరిస్టులు ఎవడొచ్చినా వాళ్ళకి అదృష్టం. అంటే 10 రూపాయలు కొనుక్కోవాల్సింది నార్మల్గా 5 రూపాయలకు దొరుకుతుంది. చవక అంటే చవక, మామూలు చవక కాదు. బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. సో రేపు మిగతాదంతా చూసేద్దాం. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిరాజ్. సో రతన్ టాటా గారి పూర్వీకులు ఈ షిరాజ్ ఈ పరిసర ప్రాంతాల నుంచే వచ్చారనమాట. సో రేపు పొద్దున్న రతన్ టాటా గారి మతం ఏదైతే ఉందో జొరాస్ట్రియనిజం, సో ఆ దేవుడు ఆ మతం యొక్క విలువల గురించి రేపు పొద్దున్న 5 గంటలకు బయలుదేరి 600 కిలోమీటర్లు ప్రయాణించి ఆ దేవుడు ఆ మత సిద్ధాంతాలను, అతి పురాతనమైన 4000 సంవత్సరాల మతం గురించి రేపు చెప్తాను. సో ఇప్పుడు రతన్ టాటా గారి పూర్వీకులు ఈ ఇరాన్ దేశం నుంచి పర్షియా సామ్రాజ్యాలను వదిలి మన భారతదేశం ఎలా వచ్చారో అనేది మీకు చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పూర్తిగా చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. ఈరోజు వీడియో మిస్ కాకండి, నెక్స్ట్ 3 రోజుల తర్వాత వచ్చే వీడియో కూడా మిస్ కాకండి. చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఇరాన్ దేశంలోని ఉన్న సామ్రాజ్యాన్ని మొట్టమొదటిగా ఫస్ట్ పర్షియన్ సామ్రాజ్యాలను అంటారు. సో పర్షియన్లు వేరు, ఇరానీలు వేరు. సో 2 ఈ భూభాగం నుంచే వచ్చారు. సో ఇక్కడ తేడా ఏంటంటే, సో పర్షియన్లు అనేవారు అది వేరే మతం. ఆ మతం 4000 సంవత్సరాల క్రితం ఉండేది. అది జొరాస్ట్రియన్ మతాన్ని వీళ్ళు పర్షియన్లు ఆరాధించేవారు. సో ఒకే దేవుడు, ఒకే శక్తి. రేపు మీకు చూపిస్తే అర్థమవుతుంది ఆ దేవుడు ఆ సిద్ధాంతాల గురించి. సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ మతాన్ని వీళ్ళు ఉంటున్నప్పుడు ఈ పర్షియా సామ్రాజ్యాల్లో హ్యాపీగా ఉంటారు. చాలా కట్టుబాట్లు అన్నీ మన హిందూ ధర్మానికి దగ్గరగానే ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఆ మతంలో ఉండేటప్పుడు
ఇక్కడ అరబిక్ దేశాలు ఇస్లాం ఏదైతే ఈ దేశాలని ఆక్రమించి దండయాత్రలు చేసిందో ఆ దండయాత్రలను తట్టుకోలేక ఆ హింసలకు భరించలేక ఇక్కడి నుంచి ఈ జొరాస్ట్రియన్లు అంటే ఈ పర్షియన్లు ఈ దేశాన్ని వదిలి భారతదేశం పారిపోయారు. సో ప్రపంచంలో ఉన్న ఈ పర్షియన్లు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే 1,00,000 మంది తేలారు. ఈ 1,00,000 మందిలో 50% మన భారతదేశం, గుజరాత్, ముంబై ప్రాంతాల్లో నివసిస్తున్నారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు సో ఎలా పారిపోయారు? ఒక 20,000 మంది పడవల్లో ఇక్కడ బందారు బాసు అనే పోర్ట్ ఏరియా నుంచి మన భారతదేశానికి, గుజరాత్కి ఎలా వచ్చారు అనేది నేను నెక్స్ట్ లొకేషన్లో చెప్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ మనం కింగ్ కరీం ఖాన్ అనే కోటలో ఉన్నాము. ఆ కోట చూసుకొని నెక్స్ట్ లొకేషన్లో మిగతా ఈ అసలు పర్షియా సామ్రాజ్యాలు, పర్షియా గురించి, అసలు రతన్ టాటా గారి పూర్వీకుల గురించి మొత్తం అన్నీ చెప్తాను. ఓకే. సో మీరు ఇక్కడ చూసుకుంటే కోట దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నానండి నాన్ చాకోస్తోని అవిని. సో వీళ్ళతో పాటు నేను కూడా చేస్తాను. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చేస్తావు. సో ఈ కరీం ఖాన్ కోటలో చూసుకుంటే మొత్తం కోట నిండా బత్తాయి పళ్ళు, ఆరెంజ్ పళ్ళతో నింపేశారు ఆ రాజుగారు. చూడండి మొత్తం అన్ని ఆరెంజ్ పళ్ళే, ఎక్కడ చూసినా ఆరెంజ్ పళ్ళే. మొత్తం వాతావరణం చల్లగా ఉండడం వల్లనేమో బాగా ఏపుగా ఎదిగాయి. మీకు అన్నీ చూపిస్తాను. మీరు చూసుకుంటే ఫర్సిల్ది ఆ వస్త్రధారణ అలా ఉంటుందండి. ఆ రోజుల్లో కల్చర్ అండి ఇలా ఉండేది. ఇదిగోండి చూసుకోవచ్చు, పర్షియన్ కల్చర్ అని అంటారు. ఇది ఎంత కలర్ఫుల్గా ఎలా ఉన్నారని చూస్తున్నారా? అదిగోండి, అది వాటి వల్ల ఈ ఫార్సీల్లో అమ్మాయి పెద్ద మనిషి, అదే మెచ్యూర్ ఫంక్షన్ అంటారు కదా, అది ఈ విధంగా మన అలాగే చేస్తారండి. ఇక్కడ చూసుకుంటే ఫార్సీ మతం నుంచి క్రైస్తవ మతం, ఇస్లామిక్ మతం, ఈ 2 మతాలు చాలా నేర్చుకున్నాయి, చాలా తీసుకున్నారు అని అంటారు. సో మీరు చూసుకుంటే, ఎందుకంటే ఇది 4,000 సంవత్సరాల మతం కదా, సో వాళ్ళు ఫాలో అవుతారు ఈ మతాన్ని. రెండో ప్రదేశం వచ్చేసి వకీల్ మసీదు. సో కట్ చేస్తే అరబులు పెట్టే చిత్రహింసను భరించలేక ఈ పర్షియన్లు ఇప్పుడు మీరు చూస్తున్న స్పాట్ ఏదైతే ఉందో ఈ స్పాట్ నుంచి పక్కన ఉన్న గుజరాత్కి పర్షియన్ గల్ఫ్ మీదుగా ఆ రోజుల్లోనే 20,000 మంది పడవ ప్రయాణం పెట్టారు. సో వీళ్ళందరూ శరణార్థులుగా మన భారతదేశం గుజరాత్లో అడుగుపెట్టినట్టే గుజరాత్ రాజు అయినా ఏమన్నారంటే, ఇదిగోండి మిమ్మల్ని అందరినీ శరణార్థులుగా నేను స్వీకరించడానికి రెడీగా లేను. దానికి గల కారణం మా రాజ్యం కొండలోని పాల వల్ల తొలతూగుతూ ఉందని వాళ్ళ ముందు ఒక కొండలోని పాలు పెట్టారు. సో అప్పుడు ఈ శరణార్థుల రాజు అయిన ఈ గ్రూప్ 20,000 మందికి రాజు ముందుకొచ్చి, అయ్యా మహారాజా చూడండి అని చెప్పి ఆ కొండలోని ఇంత పంచదార వేశారు. సో ఇంత పంచదార వేయగానే ఆ పాలు మహారాజు తాగి చూసి, అబ్బా చాలా టేస్టీగా ఉన్నాయి అన్నారు. సో ఇప్పుడు ఇంత పాలు ఇంత రుచిగా ఎలాగైతే ఉన్నాయో మేము కూడా మీ సమాజంలో పంచదారలా కలిసిపోయి మీ సామ్రాజ్యాన్ని బాగా చూసుకుంటాం, ఎటువంటి ఇబ్బందికి పెట్టమని రాజుకి ప్రమాణం చేశారు. సో వాళ్ళు చెప్పిన మంచి మాటలకి నచ్చి అప్పుడు గుజరాత్ రాజు ఏం చేశారంటే ఈ శరణార్థులందరినీ స్వీకరించి వాళ్ళకి భూములు అన్నీ ఇచ్చి కొన్ని షరతులు పెట్టారు. మీరు మీ మతం ఏదైతే ఉందో జోర్డనిజం, ఆ మతాన్ని మీరు విస్తరించకూడదు, ఎక్కడా ప్రచురించకూడదు, మీరు మా గుజరాతీ సాంప్రదాయాన్ని పాటించాలి, మా భాషలు నేర్చుకోవాలి అని షరతు అయితే విధించారు. ఇప్పుడు ఈ భారతదేశం గుజరాత్ ప్రాంతంలో ఈ పర్షియన్లు చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పర్షియన్లు వేరు, ఇరానీలు వేరు, ఇద్దరు ఒకే భూభాగం నుంచి వచ్చారు. కాకపోతే కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చింది భారతదేశానికి వచ్చింది పర్షియన్స్. అప్పుడు వాళ్ళ మతం జోర్డనిజం మతంతో ఉన్నారు. సో కాకపోతే ఈ పర్షియన్స్ అరబిక్ చేతిలోకి వెళ్ళి ఆ మతాన్ని స్వీకరించి మొత్తం వాళ్ళు ఇస్లామిక్గా మారిపోయి ఆ పర్షియాని వదిలేసి వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 200-300 సంవత్సరాలు బ్రిటిష్ కాలం టైంలోని ఇరాన్ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఈ ఇరానీలుగా పిలువబడుతున్నారు. సో వీళ్ళు మీకు చూసుకుంటే హైదరాబాద్లోని ఇరానీ టీలు, ఇరానీ సమోసా, ఇరానీ బిస్కెట్లు అని చెప్పి అమ్ముతూ ఉంటారు చూడండి. సో నవాబు ఈ కల్చర్ ఇదంతా వీళ్ళ జవాన్ అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇరానీలు పర్షియన్లు ఎక్కడి నుంచి వచ్చారో. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫేమస్ అయిన వకీల్ బజార్. దీనికి పేరు ఎలా వచ్చిందంటే పక్కనే పెద్ద కోర్టు ఉండడం వల్ల దీన్ని వకీల్ బజార్ అంటారు. చుట్టూ ఉన్న ప్రదేశాలను వకీల్ మసీదులు, వకీల్ బజార్లు అంటారు. చాలా పెద్దది, ఒక రౌండ్ అయితే వేద్దాం. సో మీరు చూసుకుంటే ఎంత బిజీగా ఉందో చూసుకోవచ్చు. ఈ వకీల్ బజారు ఖాళీగా లేదనమాట, మొత్తం షాపులతోని నిండిపోయింది. ఇరానీ మ్యూజిక్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మసీదులోకి నేను చాలా కష్టంగా ఎంటర్ అయ్యానండి. పోలీసులు మొత్తం సెక్యూరిటీ మొబైల్లో అన్నీ చెక్ చేశారు. చాలా ఇబ్బందిగా వచ్చింది. దానికి గల కారణం ఏంటంటే వచ్చి ఇక్కడ చాలా మందిని చంపేశారు. సో దానికి వల్ల ఇది హై సెక్యూరిటీలో ఉంది. ఫర్ ద ఇంటర్నేషనల్ అఫైర్ టూరిస్ట్ హెల్పర్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. సలాం అలైకుం. సో చూసుకోవచ్చండి, నన్ను చాలా ఫారెన్ అఫైర్స్ పోలీసులు గట్ట పట్టుకొని వచ్చి నన్ను
హై సెక్యూరిటీ జోన్లో ఉంచారు ఈ ఏరియాలోని. మీకు తెలుసో లేదో. నిజంగా ఇది స్వర్గం అనే చెప్పాలి. ఎందుక అసలు ఎంత సెక్యూరిటీ ఉందన్నాను. లోపల అద్భుతం వెళ్తున్న. సో ఇక్కడ నుంచి నన్ను ఈయన పట్టుకున్నారనమాట. మొత్తం చూసుకోవచ్చు. అద్భుతం, అబ్బా ఆర్కిటెక్చర్ అద్భుతం నిజంగా. సూపర్, గ్రేట్ ఆర్కిటెక్చర్. వావ్, గ్రీన్ కలర్, పర్పుల్ కలర్. వాహ్ 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 వాహ్, ఏమో అద్భుతంగా ఉన్నాయి. స్వర్గాన్ని తలపించేలాగా ఉన్నది. సో ఇది స్వర్గం ఉంది. వావ్ వావ్. ఈ అద్భుతం ఎలా ఉందండి, ఎంత బాగుందో కదా నిజంగా. డిజైన్ అనమాట, చిన్న గ్లాస్ ముక్కలు పెట్టిన డిజైను. ఇది చూసి తట్టుకోలేక వాళ్ళు వచ్చి కాల్ చేశారు. చాలా బాగుందండి నిజంగా. హైలైట్ అనే చెప్పాలి. మసీదు అద్భుతం, స్వర్గం. ఫస్ట్ టైం నా జీవితంలో హై సెక్యూరిటీతో ఒక మసీదులోకి పోలీసులతో. సో థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆర్ హెల్పింగ్ టు షోయింగ్ ఎవ్రీథింగ్. ఓకే, You're welcome. Nice to meet you. ఖుదాఫిజ్. I సో hope నైస్, that సో you have a బ్యూటిఫుల్. good travel in Thank Iran, you. especially in Shiraz. థ్యాంక్ యూ, బాయ్. You're welcome. సో ఇలా భారతదేశానికి వలసదారులుగా వచ్చిన పర్షియన్లు ఈ అపర కుబేరులుగా, సంపన్నులుగా, డబ్బున్న వాళ్ళుగా ఎలా ఎదిగారు అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. సో స్వతంత్ర సమయంలో అక్కడికి వెళ్తే బ్రిటిష్ వాళ్ళు మొత్తం భారతదేశంలో అన్ని సామ్రాజ్యాల్ని ఆక్రమించేసుకున్నారు. ఒక మరాఠీ సామ్రాజ్యం తప్ప. ఒక మరాఠీలు మాత్రమే చివరి వరకు లొంగలేదు. అందుకే అంటాను, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. సో ఆ చివరికి ఆ మరాఠీలు కూడా బ్రిటిష్ అండర్లోకి వెళ్ళిపోయారు. సో అప్పుడు ఏం చేశారంటే ఆ ముంబై, ఆ పరిసర ప్రాంతాల్లో సో ట్రేడింగ్ ఏదైతే ఉందో, అది వ్యాపార సామ్రాజ్యాలు నెలకొల్పడానికి మళ్ళీ మరాఠీలు అవసరం పడ్డది బ్రిటిషర్లకి. సో మళ్ళీ మరాఠీలు పెడితే మళ్ళీ మనం మళ్ళీ వాళ్ళకి ఇచ్చినట్లు అవుతుందని చెప్పి, అలా కాకుండా భారతదేశంలో ఎవరికి ఇద్దామని చూస్తున్న సమయంలో ఈ పర్షియన్లు కనబడ్డారు బ్రిటిషర్లకి. ఎందుకంటే వీళ్ళ కమ్యూనిటీ చాలా తక్కువ ఉంది, చాలా మంచోళ్ళు, మంచి నేమ్ అయితే ఉంది. సో వీళ్ళు పెడితే అణిగిమణిగి ఉంటారు, మంచిగా ఉంటారని చెప్పి సో అప్పుడున్న పర్షియన్ని తీసుకొచ్చి జంషెడ్జీ, టాటా, సో వీళ్ళందరినీ తీసుకొచ్చి గోద్రేజ్ కంపెనీలకి, టెక్స్టైల్స్ కంపెనీలకి, స్టీల్ కంపెనీలకి ఓనర్లుగా చేశారు బ్రిటిషర్స్. సో అంత బాగుంది. వాళ్ళు కష్టపడే మనస్తత్వం ఉండడం వల్ల సో ఈ ఫర్సీలు సో అందరూ బాగా చేశారు. కాకపోతే నీలాంటి కోన్కిస్క గొట్టంగాలు, నాలాంటి కోన్కిస్క గొట్టంగాలు చరిత్రలో ఎప్పుడైనా వచ్చి అరే మీది కాదు మాది కాదు, ఎవడో ఇచ్చింది మీరు అనుభవిస్తున్నారని అంటారని. నిజంగా ఆ మతం జోటనిజం మతంలోనే ఉంది, దాన వేర సోరకాన తత్వం. సో వాళ్ళు సంపాదించింది 70%, 70% మళ్ళీ తిరిగి భారతదేశానికి ఇచ్చేశారు. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఈ దేశానికి వలసగా వచ్చాం, మమ్మల్ని ఇంత సంపన్నులుగా చేశారు, ఇంత భూములు ఇచ్చారు, మమ్మల్ని ఇంత కోటీశ్వరులు చేశారు, ఇంత అధికారం ఇచ్చారు, సో మేము ఈ దేశానికి ఏమి ఇచ్చినా రుణం తెచ్చుకోలేమని చెప్పి వాళ్ళ సంపాదన అంతా ఫరిసీలు భారతదేశానికి తిరిగి అయితే వెనక్కి ఇచ్చడం జరిగింది. ఇది వాళ్ళ మతం జోటనిజం నేర్పింది. నిజంగా అఖండ భారతదేశం యొక్క గొప్పతనం ఇప్పుడున్న ఎదవలకి కానీ యువతకి అసలు తెలియదు. చూడండి ఎన్ని మందిని ఆదరించింది. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా యూదుల్ని ఊచకోత కోస్తుంటే యూదులు పారిపోయి భారతదేశానికి శరణార్థులుగా వస్తే ఆదరించి భూమినిచ్చి అన్నం పెట్టింది. అదే ఈ అరబ్బులు ఈ జోటనిజంని మొత్తం ఈ పర్షియన్ని ఊచకోత కోస్తుంటే వాళ్ళు పారిపోయి వస్తే వాళ్ళని ఆదరించి అన్నం పెట్టింది. ఇంకా చెప్పుకుంటూ పోతే పోర్చుగీసు, బ్రిటిషర్లు, ఫ్రెంచ్ వాళ్ళు, అదే ఎంతమంది దాయాదులు, ఇంకా చెప్పుకుంటూ పోతే మొత్తం ప్రపంచ దేశాలు అందరూ దండయాత్రలు చేసినా కుదేలు అవ్వకుండా ఏమీ అవ్వకుండా నిండుకొండలాగా అంబానీతో ఏనుగుతో పోలుస్తారు. మొత్తం దాచుకొని అందరూ వెళ్ళిపోయారు. అన్ని దాచినా ఇంకా భారతదేశం ఈ స్థాయిలో ఉందంటే అది పుణ్యభూమి, గొప్పతనం. నేను ఆ భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. మళ్ళీ జన్మ ఉంటే ఇంకో భారతీయుడిగానే పుట్టాలి, ఇంకే దేశంలోనే పుట్టకూడదు. అంత పుణ్యభూమి భారతం. చూడండి ఎంత చరిత్ర, ఇన్ని మందిని ఆదరించింది భారతదేశం. కానీ భారతదేశం విలువ ఇప్పుడు ఎవరికీ తెలియదు. ఎలా ఉందండి ఇస్ఫహాను, ఈ షిరాజు, సో రతన్ టాటా చరిత్ర నచ్చిందా? సో మీ అందరికీ తెలుసు ప్రపంచంలో 5000 మతాలు ఉన్నాయి. సో 5000 మతాల్లో పేరుగాంచిన ప్రసిద్ధి చెందిన మతాలు, పురాతనమైన మతం చూసుకుంటే ఫస్ట్ ప్రపంచంలో అందరికీ తెలిసి హిందూ మతం. గూగుల్ చెప్పినా చెప్తాను. ఆ తర్వాత మతం క్రైస్తవ మతం ప్రాచుర్యం, తర్వాత ఇస్లామిక్, ఈ 3 మతాలే తెలుసు. కానీ ఆ అన్నిట్లకన్నా హిందూ మతానికి దగ్గరలో 4000 సంవత్సరాల పురాతనమైన జొరాస్ట్రియన్ మతాన్ని రేపు అన్వేషించబోతున్నాం. పొద్దున్న 5 గంటలు లెగిసి 600 కిలోమీటర్లు ట్యాక్సీలో వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి రావాలి, మళ్ళీ ఎల్లుండి ఫ్లైట్ ఎక్కాలి. చాలా బాగుంటుంది, మిస్ చేయకండి. రేపు వీడియో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు షిరాజ్, ఇరాన్ నుంచి. గుడ్ నైట్.